ఈరోజు టాపిక్ వచ్చి ఎంబెడెడ్ ఫ్రేమ్వేర్ అనమాట. సో ఈ టాపిక్లో ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. వాట్ ఈజ్ ఎంబెడెడ్ ఫ్రేమ్వేర్? ఎంబెడెడ్ ఫ్రేమ్వేర్ అనేది ఎంబెడెడ్ సాఫ్ట్వేర్. దీన్ని మనం నాన్ వాయిటల్ మెమరీస్లో స్టోర్ చేస్తాం. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా రోమ్లో స్టోర్ చేస్తాం, అయితే ఫ్లాష్ మెమరీలో స్టోర్ చేస్తాం అనమాట. ఇది హార్డ్వేర్ ఫంక్షన్ అవ్వడానికి ఇది యూజ్ అవుతుంది ఎంబెడెడ్ ఫ్రేమ్వేర్ అనేది. జస్ట్ 1 minute. సో ఏం చేస్తుందంటే ఇట్ యాక్ట్స్ ఏ క్రిటికల్ ఇంటర్ఫేస్ బిట్వీన్ హార్డ్వేర్ అండ్ అప్లికేషన్ లాజిక్. హార్డ్వేర్కి ఈ సాఫ్ట్వేర్కి మధ్య మన అప్లికేషన్కి మధ్యన యాక్ట్ చేస్తుంది అన్నమాట ఎంబెడెడ్ సాఫ్ట్వేర్ అనేది. దీనివల్ల ఎఫిషియన్సీ, రిలయబిలిటీ పెరుగుతుంది. ఈ ఎంబెడెడ్ ఫ్రేమ్వర్క్ వల్ల మనకి ఇంకా యూజ్ ఏంటంటే మనకి ఎలా కాల్తాయి అంటే ఏ ఫంక్షన్ ఎలా వర్క్ అవ్వాలి అనేది మన డెడికేటెడ్ ఫంక్షనాలిటీ వర్క్ అవుతుంది. అలాగే రియల్ టైమ్ ఆపరేషన్స్ కూడా మనకి పాసిబుల్ అవుతుంది అనమాట. రిలయబిలిటీ ఎందుకు అవుతుందంటే మనం తక్కువ ఫెయిల్యూర్స్తో ఎక్కువ రెస్పాన్స్ రప్పించుకోవచ్చు అనమాట బై యూజింగ్ ఆఫ్ ఫిర్మ్వేర్. అలాగే రిసోర్స్ ఎఫిషియన్సీ, రిసోర్స్ని కూడా లెస్ మెమరీ, ప్రాసెసింగ్ పవర్, లెస్ ఎనర్జీ బెడ్ సెట్స్లో రిసోర్స్ ఎఫిషియన్సీ కూడా మనకి అచీవ్ చేయొచ్చు. ఇంకోటి ఈ ఫిర్మ్వేర్ ఏంటంటే హార్డ్వేర్ డిపెండెన్సీ. ఫిర్మ్వేర్ ఈజ్ డెవలప్డ్ బై ద స్పెసిఫిక్ మైక్రో కంట్రోలర్ ప్రాసెసర్ ఫర్ హార్డ్వేర్ ప్లాట్ఫామ్. సో పోర్టబిలిటీ అనేది లిమిటెడ్ ఈజ్ డిజైన్లో ఉంటుంది. అండ్ ఇది ఏంటంటే మనకి రోమ్ ఆర్ ఫ్లాష్ ఆర్ ఈ నాన్ వైటల్ స్టోరేజ్ స్టోర్ అవుతుంది అనమాట. అండ్ పవర్ ఎఫిషియన్సీ కూడా మనకి దీనివల్ల అచీవ్ అవుతుంది. డిజైన్ టు మినిమైజ్ కన్జంప్షన్స్ క్రిటికల్లీ ఫర్ బ్యాటరీ ఆపరేటెడ్ అండ్ ఎనర్జీ కన్స్ట్రక్ట్ డివైసెస్. అంటే బ్యాటరీ ఆపరేటెడ్ డివైసెస్ మీద ఏవైతే ఉంటాయో, ఎనర్జీ కన్స్ట్రక్ట్ డివైస్ ఏవైతే ఉంటాయో దాంట్లో పవర్ అనేది కూడా లెస్ కన్జ్యూమ్ అయ్యేలాగా ఈ సాఫ్ట్వేర్ అనేది మనకి హెల్ప్ అవుతుంది అనమాట. అంటే దాని తర్వాత ఈ స్టార్టప్స్ అనేవి ఇనిషియల్గా స్టార్ట్ అవ్వడానికి అవన్నీ కూడా ఈ ఫిర్మ్వేర్ అనేది యూజ్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే కనుక ఈ సాఫ్ట్వేర్ వల్ల మనకి అన్ఆథరైజ్డ్ యాక్సెస్ కానీ, టెంపరింగ్ కానీ, అంటే ఏదైనా మనం హ్యాకింగ్ అంటాం కదా, అలా హ్యాక్ అవ్వకుండా మనకి ఈ ఫిర్మ్వేర్ అనేది యూజ్ అవుతుంది. ఈ సెక్యూరిటీ బోర్డ్ అనేది ఏం చేస్తుందంటే ఫిర్మ్వేర్ని స్టార్టప్ ఎక్కడైతే అవుతుందో దాంట్లో వ్యాలిడేట్ చేస్తుందన్నమాట. అంటే యూజర్ అనేవాడు కరెక్ట్ యూజరా కాదా అనేది. అండ్ ఎన్క్రిప్షన్ చేస్తుందన్నమాట డేటా. ఎన్క్రిప్షన్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఐ అని పెడితే కనుక దాన్ని 1001లో కన్వర్ట్ చేసి మనకి ఎన్క్రిప్ట్ చేస్తుంది అనమాట. ఓటీ అప్డేట్స్ కూడా మనకి దీనికి సెక్యూరిటీ వల్ల మనకి ప్రొవైడ్ అవుతుంది. సరే, ఈ ఫ్రేమ్వేర్ అని ఈ సాఫ్ట్వేర్ అనేది ఎక్కడ యూజ్ చేస్తాం అనమాట అంటే మన కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ అండ్ డైలీ యూజ్ చేసే స్మార్ట్ టీవీస్, కెమెరాస్, వాషింగ్ మిషన్స్లో యూజ్ చేస్తాం. ఆటోమేటిక్స్ లైక్ ఎయిర్ బ్యాగ్ సిస్టమ్స్లో కానీ, యూసీలో కానీ యూజ్ చేస్తాం. ఇండస్ట్రియల్ అప్లికేషన్స్లో ప్రోగ్రామింగ్, లాజికల్ కంట్రోల్స్, మోటార్ కంట్రోల్స్, రోబోటిక్స్లో యూజ్ చేస్తాం. మెడికల్ డివైసెస్లో కూడా మనకి ఈజీ దాంట్లో యూజ్ చేస్తాం అనమాట. అండ్ అప్లికేషన్స్కి వచ్చి ఏంటంటే కమ్యూనికేషన్ సిస్టమ్స్, ఏరో స్పేస్ అండ్ డిఫెన్స్ అండ్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. కమ్యూనికేషన్స్లోకి వచ్చినప్పటికీ మళ్ళీ విడిగా రౌటర్స్లో, మోడమ్స్లో, మొబైల్ ఫోన్స్లో మోడమ్స్లో అండ్ వైర్లెస్ మోడమ్స్లో యూజ్ చేస్తాం అనమాట. కమింగ్ టు ఎయిర్ స్పేస్ అండ్ డిఫెన్స్లోకి ఫ్లైట్ కంట్రోల్, నావిగేషన్ అండ్ రాడార్, శాటిలైట్ కమ్యూనికేషన్స్లో యూజ్ చేస్తాం. అండ్ దీంట్లో ఏంటంటే ఈ సాఫ్ట్వేర్ని మనం ఏంటంటే దీంట్లో మనం ఏమేమి టూల్స్ యూజ్ చేస్తామంటే కనుక అంటే డెవలప్మెంట్ టూల్స్ అండ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ యూజ్ చేయడానికి ఏమైనా ఐడి అంటే మనం ఇక్కడ కోడ్ని రాసి కంపైల్ చేసి డీబగ్ చేయడానికి అనమాట. దీంట్లో మనకి కొన్ని ఆర్డునో కానీ, ఆర్డునో ఎక్స్ కానీ, ఎంపీ ల్యాబ్ ఎక్స్ కానీ ఇలాంటి కొన్ని వెర్షన్స్ ఉంటాయి అనమాట. దీని సాఫ్ట్వేర్ దీంట్లో డమ్ చేసుకుంటాం. కంపైలర్ ఏంటంటే మనం ఈ రాసిన కోడ్ని, మనం రాసిన C++ రాసిన కోడ్ని దాన్ని సోర్స్ కోడ్ మిషన్ కోడ్ లాగా కన్వర్ట్ చేస్తుంది అనమాట కంపైలర్స్ అనేవి. దీంట్లో ఏఆర్ఎం కంపైలర్స్ అని, ఐఆర్ అని, XC8 కంపైలర్స్ ఉంటాయి అనమాట. అలాగే అసెంబ్లర్ ఏంటంటే మన లాంగ్వేజ్ని ఎగ్జిక్యూట్ మిషన్ కోడ్ కింద కన్వర్ట్ చేస్తుంది ఏఆర్ఎం అసెంబ్లర్ యూజ్ చేసి. ఇవి ఈ మూడు కూడా మనకి డెవలప్మెంట్ టూల్స్ కింద ప్రకటనలో వస్తాయి. అలాగే కూడా ఈ ఏఆర్ఎం ఎక్కడైతే ఉందో ఈ ఏఆర్ఎం అనేది మన మైక్రో కంట్రోలర్లో కూడా యూజ్ చేస్తారు. ఇందాక చెప్పాను కదా, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ C++ యూజ్ చేయడం వల్ల జరుగుతుంది. అలాగే దాంతోపాటు అండ్ నెక్స్ట్ వచ్చి
డీబగ్గింగ్ అనేది ఎక్కువ అవుతుంది. అంటే బ్రేక్ పాయింట్స్, స్టెప్ ఎగ్జిక్యూషన్, అంటే ఎక్కడైనా అసలు ఒక బ్రేక్ పాయింట్ పెట్టి అక్కడ ఏం ఎగ్జిక్యూట్ అవుతుంది, అక్కడ ఏం రిజల్ట్ వస్తుందని చెక్ చేసుకోవచ్చు. సిమ్యులేటర్స్ అండ్ ఎమ్యులేటర్స్ ఏంటంటే ఈ సాఫ్ట్వేర్ని టెస్ట్ చేసుకోవచ్చు అనమాట వితౌట్ హార్డ్వేర్. అంటే ఇప్పుడు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర మొబైల్ లేకపోయినా కూడా మొబైల్ ఎలా వర్క్ అవుతుందని మనం చెక్ చేసుకున్నాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాప్ ఉంది, ఆ యాప్ని మొబైల్లో కాకుండా మనం డైరెక్ట్గా సిమ్యులేటర్స్ ఉంటాయి అనమాట. అంటే ఒక డమ్మీ మొబైల్ అనమాట. అండ్ ఫిజికల్ డివైస్ కాకుండా లైక్ ఫిజికల్ డివైస్ కాకుండా ఏంటంటే సాఫ్ట్వేర్లో డివైస్ అనమాట. అంటే రియల్ ఫోన్ కాదు. సో అలాగా మనం ఏంటంటే హార్డ్వేర్ లేకుండా కూడా టెస్ట్ చేసుకోవచ్చు. దీనివల్ల మనకి వ్యాలిడేషన్స్ అవి కూడా ఐ మీన్ మనం ఏమైనా ఎర్రర్స్ వస్తున్నాయి ఏంటని కూడా తెలుసుకోవచ్చు. ప్రోగ్రామర్ ఫ్లాష్ టూల్స్ డిఫరెంట్ మెమరీస్లో అవి కూడా యూస్ చేస్తారు. అండ్ వెర్షన్ కంట్రోలర్స్ ఈ కోడ్ని చేంజ్ చేసినప్పుడు ఆ వెర్షన్ కంట్రోలర్స్ ఏంటంటే గిట్ హబ్ ఏంటంటే ఇప్పుడు కూడా మనం కోడ్ని చేంజ్ చేసిన తర్వాత దాని గిట్ హబ్లో కూడా వెర్షన్ కంట్రోలర్స్ అంటే ఇది ఒక డెవలప్మెంట్ టూల్స్లో ఒక పార్ట్. అండ్ రియలబుల్ ఇందాక యాజ్ వెల్ మనం చెప్పింది ఏంటంటే దీనివల్ల యూస్ ఏంటంటే ఎంబెడెడ్ ఫ్రేమ్వర్క్ వల్ల రియలబుల్ అండ్ రియల్ టైమ్ టూల్ చైన్ డ్రైవన్ అండ్ డైరెక్ట్ హార్డ్వేర్ కంట్రోల్ ఉంటుంది. సో ఈ టాపిక్ వచ్చి ఎంబెడెడ్ ఫ్రేమ్వర్క్. దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఈ పీపీటీ మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరుగుతుంది, ఒకసారి డౌన్లోడ్ చేసి చెక్ చేయండి. ఇది కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.